హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి, ఎన్నిసార్లు ఎంతసేపు పార్టిసిపేట్ చేసినా కొన్ని సందర్భాల్లో స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందడం లేదని, సో వారు భావప్రాప్తి పొందడానికి వచ్చే సమయానికి వీర్యం అనేది స్ఖలనం అయిపోతుందని, సో దీనివల్ల చాలా డిసప్పాయింట్ గా ఉంటున్నారని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. అంతేకాకుండా ఈ సమస్య చాలా మందిలో కూడా లేకపోలేదు. సహజంగా కూడా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సో వీరికి ఉన్నటువంటి ఎరెక్షన్స్ ఆ టైమింగ్ ప్రకారం కొంతమంది స్త్రీలు వెంటనే ద్రవించకపోవచ్చు, అంటే భావప్రాప్తి కలగకపోవచ్చు. అలాంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కానే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే కొంతమంది స్త్రీల యొక్క శరీర తత్వాలను బట్టి కొంతమందికి కొన్ని విధాలుగా కొంత టైం తర్వాత భావప్రాప్తి కలగడం అనేది జరుగుతుంది. కొంతమంది రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండడం వల్ల కూడా స్త్రీలకు లేట్ గా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కొంతమందికి ఎప్పుడు రెగ్యులర్ గా కూడా అయ్యే అవకాశం ఉంటుంది, అవ్వకపోవచ్చు కూడా. సో కొద్ది రోజుల తర్వాత కలవడం వల్ల, అంటే 3 days 4 days 5 days గ్యాప్ తర్వాత కలవడం వల్ల కూడా స్త్రీలో కొంతమంది భావప్రాప్తి అనేది త్వరగా కలుగుతుంది, కొంతమందిలో కలగదు. సో ఇలాంటి సందర్భాలలో ఉత్తరేణి ఆకు అనేది మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఉత్తరేణి చెట్టు యొక్క ఆకును తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా దంచి దాని యొక్క రసాన్ని తీసి ఆ రసాన్ని అంగం పైన లేపనంలాగా రాయాలి. జస్ట్ ఆ రసాన్ని మాత్రమే రాసి ఆరిన తర్వాత మీరు డైరెక్ట్ గా, అంటే కడగవలసిన లేదు, డైరెక్ట్ గా స్త్రీతో కనుక సంభోగం చెందినట్లయితే స్త్రీలు చాలా త్వరగా, అంతేకాకుండా ఎక్కువగా ఎమోషనల్ గా వాళ్ళు భావప్రాప్తి పొందడం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఈ ఉత్తరేణి యొక్క రసం అనేది స్త్రీల యొక్క జననంగాల లోపల ఉన్నటువంటి కొన్ని కామనాడుల్ని త్వరగా ప్రేరేపితం చేస్తుంది. ఇలా త్వరగా ప్రేరేపితం చేయడం వల్ల లిక్విడ్స్ అనేవి త్వరగా రిలీజ్ అయిపోయి వాళ్ళు త్వరగా భావప్రాప్తి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేగాని ఇలా చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలా మంది అడుగుతారండి. వాళ్ళ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేకాకుండా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి వాళ్ళు త్వరగా ద్రవించడం అనేది జరుగుతుంది. అండ్ స్త్రీలలో కూడా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఎలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం అనేది లేదు. అంతేకాకుండా స్త్రీలు కూడా ఇది రెగ్యులర్ గా ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. కామనాడులకు కానివ్వండి, వారి యొక్క ఫీలింగ్స్ కానీ ఎలాంటి ఆటంకపరిచేటటువంటి చిట్కా అయితే కాదు. అండ్ మీరు ఒకవేళ రెగ్యులర్ గా కాకపోయినా కూడా తరచుగా కూడా ఈ చిట్కాను వాడుకోవచ్చు, ఎలాంటి సమస్యలు ఉండవు. అండ్ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన అంటే ఎరెక్షన్స్ హార్డ్ గా ఉండే విధంగా మాత్రం మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందడం జరుగుతుంది. దానివల్ల ఇటు పురుషులు కానివ్వండి, అటు స్త్రీలు కానివ్వండి, ఎందుకంటే ముందు స్త్రీలు భావప్రాప్తి పొందిన తర్వాతనే వీర్యం స్ఖలనం అవ్వడం వల్ల ఇద్దరు ఫుల్ సాటిస్ఫైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ సహజంగా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ విధంగా ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ప్రయోజనం పోతారు. ఎందుకంటే చాలా మంది కూడా ఇలా జరగక స్త్రీలు డిసప్పాయింట్ అయిపోయి నానా రకాల గొడవలు, మాటలు, చిరాకులు, దీనివల్ల మగవాళ్ళు డిసప్పాయింట్ అయిపోవడము, దానివల్ల వాళ్ళు కూడా కొంతవరకు వీక్ అయిపోవడము, మానసికంగా కుంగిపోవడం అనేది కూడా జరుగుతుంటుంది. ఇలా సందర్భాల్లో కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. సో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో స్త్రీలను సాటిస్ఫై చేయడం అనేది చాలా 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 అవసరమైన విషయం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మీరు ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ ద్వారా తెలియజేయచ్చు, లేదా కింద నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, మీ లేదంటే నేరుగా మా వద్దకు వచ్చి కూడా మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.